వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. ఏలూరు జిల్లా భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఉచిత ర్యాబిస్ టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ పర్యవేక్షణలో భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాల పరిధిలోని పెంపుడు శునకాలకు వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జంతువుల నుండి మనుషులకు సుమారు 285 రకాల జూనోసిస్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని ఏడీ సాయి రమేష్ తెలిపారు. వాటి నివారణకు పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం అత్యంత కీలకమని సూచించారు. చాలా లక్కీ అమ్మ. ఈ రోజు జూనోసిస్ డేగా గుర్తింపు పొందినది. ఎందుకంటే ఈ రోజు లూయిస్ పాస్చర్ రాబిస్ వ్యాక్సిన్ చేసి రాబిస్ వ్యాధిని నివారించారు. కావున ఆయన గుర్తుగా ఆయన బర్త్డేని జూనోసిస్ డేగా గుర్తింపు పొందింది. ఈ రోజు భీమడోలు లోని 264 కుక్కలు ఉన్నాయండి. వీటికి ఉచితంగా వ్యాక్సిన్ వేయమన్నారు. అలాగే భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు మండలంలో మొత్తం కలిపి 724 ఉన్నాయండి. వీటి అన్నిటికీ ఈ రోజు ఉచితంగా వ్యాక్సిన్ వేయబడండి. కావున ఈ శునకం యజమానులు అందరూ ఈ రోజు జూనోసిస్ డే వల్ల మీకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు మీకు కుదరపోయినా 1-2 రోజుల్లో వచ్చిన మీ కుక్కలకు, పిల్లులకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయబడినని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు జూనోసిస్ డేగా గుర్తింపు పొందినది. తిరుపతి జిల్లా పాకాల మండలంలో అడవి ఏనుగుల దాడి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఏనుగుల దాడితో పంటలు కోల్పోయిన 44 మంది బాధిత రైతులకు 6,79,730 రూపాయల విలువైన పంట నష్టపరిహారం చెక్కులను స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఈ నష్టపరిహారమే నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏనుగుల సమస్యకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మహిళలు, పార్టీ శ్రేణులు నల్ల బెన్నులు, నల్ల రిబ్బన్లతో బీచ్ రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించారు. బీచ్ షాక్స్ ఏర్పాటు వల్ల సంస్కృతి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతులను మహిళలు రోడ్డుపై తగలబెట్టారు.
తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భూమన అభియన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ ర్యాలీలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సేవలు కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మూసివేసిన 12 డిపోలను తిరిగి ఆర్టీసీకి అప్పగించాలని కోరుతూ ప్రజా రవాణా పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. ఆర్టీసీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. సంపద్దు ఏపీఎస్ఆర్టీసీని సంపద్దు సంపద్దు ఏపీఎస్ఆర్టీసీని సంపద్దు ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ఆర్టీసీ ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ఆర్టీసీ ప్రైవేటీకరణ రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. గతంలో 54,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదైతే, వీళ్ళందరి సమస్యలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 3,500 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఖ్య 43,000కు తగ్గిపోయింది. 15,000కు దగ్గర పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడం లేదు. పైగా ఆ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రయాణ అవసరాలు తీర్చుకోవడం కోసం 1,489 కొత్త బస్సులను తీసుకొని వచ్చారు. ఈరోజు 12,500 ఆర్టీసీ బస్సుల సంఖ్యను 10,700కు కూటమి ప్రభుత్వంలో తగ్గించేశారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం మేము డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచ్చేస్తున్నాం అన్నటువంటి కొత్త జీవనం తీసుకొని వచ్చారు. కూటమి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాముకు 2 నాలుకలు ఉంటే జగన్కు ఎన్ని నాలుకలు ఉన్నాయో చెప్పాలన్నారు. వైసీపీ హయాంలో ఎమ్మిగనూరును సర్వనాశనం చేశారని, ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా తాము గతంలో ప్రారంభించిన టెక్స్టైల్ పార్కు, తాగునీరు, ఆర్డీఎస్ ప్రాజెక్టులను నాశనం చేశారని మండిపడ్డారు. వాటిని తిరిగి పూర్తి చేయడానికి సమయం పడుతుందన్నారు. సిపి రామకృష్ణ పర్యటనను ప్రస్తావిస్తూ వైసీపీ అరాచకాలను విమర్శించడం వద్దంటూ సరికాదన్నారు. ఎమ్మిగనూరు అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వారు వచ్చినప్పుడు గతంలో గొడ్డలిపాటి అధికారం ఉన్నప్పుడు ఆ రోడ్డు ఎట్లా ఉంది, ఈరోజు అప్పులు చేసైనా ఆ రోడ్డు వేస్తున్నాం అంటే ఒక అసెట్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ గతంలో అప్పులు చేసి బటన్ నొక్కినా అని చెప్పి ఎవడు తిన్నాడో తెలియదు. రామకృష్ణ గారు ఎమ్మెగనూరుకు వచ్చినప్పుడు డిఫరెన్స్ చూసింటాడు. ఆయన ఎట్లా ఉంది రోడ్డు, ఎట్లా ఉంది సర్కిల్. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా, ఎందుకంటే వారంటే నాకు గౌరవం, వారు 2 విషయాల మీద మాట్లాడారు. ఆర్డీఎస్, గుండ్రేవుల. ఈ ఆర్టీఎస్ రైట్ కెనాల్ని గతంలో మేము విమర్శించడం పక్కన పెడితే, నాశనం చేసిన వాళ్ళని విమర్శించాలా వద్దా? మరి ఆ ప్రాజెక్టు తెచ్చి టెండర్ పిలిపిస్తే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు అడుగుతున్నారు వాళ్ళు. రామకృష్ణ గారు లాంటి వాళ్ళని మేమేం అనుకోం. వాళ్ళు ఏదైనా చెప్పినా సమస్య సహేతుకంగా ఉన్నప్పుడు స్వీకరిస్తాం. కానీ నాశనం చేసిన గొడ్డలి పార్టీ వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఆర్డీఎస్ ఎప్పుడు చేస్తావు, గుండ్రేవులు ఎప్పుడు చేస్తావు, ఈ రోడ్డు ఎప్పుడు వేస్తావు, ఈ పథకం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి. మరి ఇట్లా అడిగినప్పుడు మరి వాళ్ళకి సమాధానం చెప్పాలా వద్దా? కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వారు చెప్పినారో, అప్పులు చేసినా ఈరోజు అసెట్లు తయారు చేస్తాం, తద్వారా సంపదను సృష్టిస్తాం. ఆ సంపదను సృష్టించే దాంట్లో గతంలో కొన్ని పార్టీలకు వారి సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండొచ్చు. మా పార్టీకి మా సిద్ధాంతాలకు ఒకటే అజెండా, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాడికి కూడు గూడ ఏదైతే కూడు గూడు ఉందో అదే రకంగా అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవడమే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నారు. అనంతపురంలోని హమానీ కాలనీలో చెత్త వేయడంపై మొదలైన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ కుటుంబంపై దాదాపు 20 మంది మారణాయుధాలతో సామూహిక దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా భౌతిక దాడులు చేసి ఇంట్లో విధ్వంసం సృష్టించారని బాధితురాలు ఉమామహేశ్వరి ఆరోపించారు. ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 2 ప్రధాన నిందితులను పోలీసు రిమాండ్ పంపించినప్పటికీ మిగిలిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి తమకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది.
కెమెరా ఉంది షాపింగ్ చేసుకోవాలి షాపింగ్ చేసుకో హలో ఉన్నారు సార్ పైన ఉన్నారు నమ్మను వెయ్యే వాళ్ళని గెలుపుతావా వెయ్యే వాళ్ళని గెలుపుతా నువ్వు పిల్లలు ఉంటే ఆడవాళ్ళు నమస్కారం అండి, నా పేరు ఉమా మహేశ్వరి. నేను అనంతపురంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అమాలి కాలనీలో నివసిస్తున్నా. గత జూన్ 9వ తారీఖు చిన్న అంటే మా ఇంటి పక్కన శిక్షావళి షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్ కి చెప్పినా. నేను చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకుని ఎవరు ఆకులు గేరు వాళ్ళంట తబ్రేజ్ షకీల్ వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటి పైకి వచ్చి మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్ తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటి పైకి వచ్చేసినారు. మా ఇంటి పైకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను పిల్లలు మా ఆయన అందరం వేసుకున్నాము. వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూస్తున్నారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన. ఫోన్ చేసిన అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. కానీ ఇద్దరిపైన ఆ రోజు కేసు కట్టినారు. వాళ్ళపైన మా పైన ఇద్దరిపైన కేసు కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకొని మరి మొన్న జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకి వచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటున్నాం. డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు ఈ టైంలో పంపించము, మీరు కొంచెం వాళ్ళు గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు ఇద్దరు. కిందన వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. పైకి వచ్చి ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే నేను పంపించాను. ఈ టైంలో మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడంతా రికార్డ్ అవుతుంది అన్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వు ఎందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతున్నాగానే నన్ను ఎగిచి కాళ్ళతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. నమస్కారం అండి, నా పేరు. అనంతపురం జిల్లా రాత్నాడు రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సబ్బుపై మాజీ ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చమన్ సబ్బు భార్య తీవ్రస్థాయిలో విమర్శించబడ్డారు. చమన్ సబ్బు మరణించిన ఏళ్లు గడిచినా రాజకీయ లబ్ధి కోసమే ఆయన పేరును పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. పరిటాల కుటుంబానికి తమకు ఇప్పటికే అదే అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ కుటుంబ సంబంధాలను రాజకీయాల్లోకి లాగితే సహించబోనని హెచ్చరించారు. ఇకపై చమన్ సబ్బు పేరుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తూపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. గత 3 రోజుల కిందట జరిగిండేది మీడియాలో ఏమొస్తుందో మీకు తెలుసు. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మీడియాతో ఏం మాట్లాడుతున్నాడో, ప్రెస్ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడో మీకు అందరికీ తెలుసు. అది ఏదో జరిగింటే ఏదో తెచ్చిపెడుతున్నారు రాజకీయంగా వాళ్ళు. ఏది చిన్న జరిగినా మా ఆయన సావును తెచ్చి ముందు పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి. మీరు ఎన్నోసార్లు నేను ఖండించినాం, ఎన్నోసార్లు వస్తూనే ఉంది, మళ్ళా ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. మేము ఖండించిన మా అబ్బాయి ఖండించినాడు,
మీరు ప్రస్తావన తెస్తానే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి. మీరు ఏదైనా కూడా ఉంటే రాజకీయంగా ఏదో మాట్లాడుకోవాలి, అంతేగాని అది వచ్చిండేదేదో మీరు మాట్లాడేదేదో సావు రాజకీయాలు చేయొద్దండి. మీరు రాజకీయం పబ్బం గడుచుకునేకి ఏదేదో మాట్లాడుతున్నారు, అదంతా నాకు పద్ధతి మంచిది కాదు. ఏదో మాట్లాడి మీరు ఏదో ఊదుకట్లు పెట్టేది అవన్నీ మాట్లాడి చమన్ సాబ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చమన్ సాబ్ అంత సులకనగా కనపడినాడా మీకు? మీరు మాట్లాడుకొని చమన్ సాబుని తేవద్దండి. మాకు రాజకీయంగా మాకు ఎన్నో ఉంటాయని తెలీదు. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలుసు. వాళ్ళ ఇంట్లో మాకు 2 కుటుంబాలు ఎట్లున్నాయి, ఎంత సన్నిహితంగా ఉన్నాయి. 30 ఏళ్ళ నుంచి మాకు రాజకీయంగా కాదు, మేము కుటుంబ సభ్యులు, ఒకటే కుటుంబమే. గత 3 రోజులకి ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమగ్ర శిక్ష పరిధిలోని భవితా సెంటర్లలో చదువుతున్న 25 మంది ప్రతిభావంతులకు దాదాపు 10 లక్షల రూపాయల విలువైన పరికరాలను అందజేశారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక ఉపాధ్యాయులతో కలిసి ఈ పరికరాలను పంపిణీ చేశారు. ఇందులో 2 బ్యాటరీ సైకిళ్లు, 5 వీల్ చైర్లు, 7 వినికిడి యంత్రాలు, 10 ఎంఆర్ కిట్లు, 1 బ్రెయిలీ కిట్ ఉన్నాయి. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు ఆమె హెల్మెట్లను కూడా అందజేశారు. ఎట్లా ఆలోచిస్తుందంటే మన ప్రభుత్వం దివ్యాంగులకి ఒక మంచి సరైన సహాయం, సరైన ప్రోత్సాహం, సరైన అవకాశాలు ఉంటే వాళ్ళు కూడా అన్నింటిలో ముందుకెళ్తారు. అందుకు మన తరఫున కూడా కృషి చేయాలి అని చెప్పి వాళ్ళకి విద్యా అవకాశాలైనా మీకు లేదా ఉపాధి అవకాశాలైనా లేదా ప్రతి రంగంలో కూడా ముందుకెళ్లేలాగా ప్రోత్సాహం అందించాలి అని మనం చూస్తే వివిధ స్కీమ్స్ కానీ ఇప్పుడు చూస్తే ఉచిత బస్సు ఒకటి కల్పించడం జరిగింది. అట్లాగే వివిధ పిల్లలకు అవసరమైన ఉపకరణాలు కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళు చూస్తే మనం ఇక్కడ ఉన్న స్పెషల్ డిజైబుల్ చిల్డ్రన్ కోసం మోటార్ ట్రైసైకిల్ 3కి, వీల్ చైర్ సిపి మమత అవి 5, హియరింగ్ ఎయిడ్స్ 7, బ్రెయిలీ కిట్ 1, ఎంఆర్ కిట్స్ 10, మొత్తం 28 ఎక్విప్మెంట్స్ కాను 10 లక్షల రూపాయలు ఈ రోజు మనం ఇక్కడ అందజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళని ఏదో లోపల కాకుండా మన సమాజం కూడా వాళ్ళని ఒక ప్రతిభ ఉన్న వ్యక్తులుగా మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా అందరూ ఏదో ఒక టాలెంట్ తో ముందుకెళ్తారు. దానికి మనం అందరం కలిసి వాళ్ళకి సరైన ప్రోత్సాహం, సహాయం అందించాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలంలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు ముఖర్జీ అని కొనియాడారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదని కాశ్మీర్ విలీనం కోసం ఆయన పోరాడారని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1901 జూలై 6న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించారు. చిన్ననాటి నుండి కూడా దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఆయన నిరంతరం కూడా దేశం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. తండ్రి అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించడం జరిగింది. అంతేకాదు ఏదైతే కేవలం 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేశంలో అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. జాతీయ వాదం పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తి, దేశం కోసం నిరంతరం కూడా పరిశ్రమించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ప్రవేశించారు. కలకత్తాలో ఎమ్మెల్సీగా నెగ్గారు. కలకత్తాలో అప్పుడున్నటువంటి ప్రావిన్స్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారతీయ జనసంఘ్ కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
తిరుపతి సభలో వైసీపీ నేతలపై ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవగుడి గ్రామానికి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు వస్తే దాడులు చేస్తామనడం ఆదినారాయణ రెడ్డి రాజకీయ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. వైఎస్ఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఆయన కుటుంబానికి ద్రోహం చేశారని విమర్శించారు. అలాగే వైఎస్ఆర్ మరణించినప్పుడు తాము సంబరాలు చేసుకున్నామంటూ టీడీపీ జిల్లా ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి మాట్లాడిన తీరును తప్పుపట్టారు. వైఎస్ఆర్పై ప్రేమ ఉంటే ఆయన విగ్రహాన్ని తిరిగి భూపేశ్ రెడ్డి నిర్మించాలని రామసుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేదానికి వచ్చిన సందర్భంగా, ఫౌండేషన్ వచ్చిన సందర్భంగా ముందు రోజు ఆయన ఆదినారాయణ రెడ్డి ప్రవర్తించిన తీరు మనం ఒక్కసారి చూస్తే, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి 3 ముక్కలు జేసీబీతో పగలగొట్టి 3 ముక్కలు చేసి తర్వాత ఆయన మాట్లాడిన విధానం అందరూ కూడా విమర్శిస్తే మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా, ఒక వ్యక్తి కాదు ఆయన, ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించాడు. ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుపోయినటువంటి వ్యక్తి అది తప్పు అని చెప్తే మా హవా నడుస్తుంది పోయింది, నిన్న మాట్లాడుతూ దాన్ని పూడ్చడం కూడా జరిగింది అని ఎంతో అహంకారంగా మాట్లాడుతున్నటువంటి విధానం చూసి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. గండికోటలో నీళ్లు ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అలాంటి నాయకుని యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి మా హవా నడుస్తుందని చెప్పి అహంకారంతో ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన విధానం చూసి కోట్ల మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మాట్లాడతారని చూస్తే కూల్చినాం, దాన్ని పూడ్చినాం కూడా అని చెప్పి అహంకారంగా నిన్న కూడా మాట్లాడినాడు తిరుపతిలో. దాని తర్వాత భూపేశ్ రెడ్డి ఒక రోజంతా సైలెంట్గా ఉండి పడగొట్టేంత వరకు కూడా చూసి బాబాయ్ అబ్బాయి చేసినారనే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి నీ గ్రామంలో నీ ఇంటి ముందు జేసీబీలు తీసుకొచ్చి విగ్రహాన్ని పడగొడుతుంటే నాకు తెలియదు, రాజశేఖర రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం కాబట్టి మేము విగ్రహం పెట్టినాము అని చెప్తున్నారు. అంతవరకు బాగుంది, విగ్రహం పెట్టినామని. ఆదినారాయణ రెడ్డి ఆయన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు. ఏలూరు నియోజకాభివృద్ధిని ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను ఆయన వివరించారు. ఎంఐజీ లేఅవుట్ అభివృద్ధి, ఫ్లాట్ల వేలానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో వచ్చిన 5.16 కోట్ల రూపాయల నిధులకు తోడు తాజాగా మరో 16 కోట్ల రూపాయల నిధులు తోడయ్యాయని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 3.95 కోట్లతో పాటు ఎన్కాష్ నిధులతో రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామన్నారు. పంపుల చెరువు వద్ద బ్రిడ్జి పూర్తి చేస్తామని, డిసెంబర్లో శనివారపు పేట కాజ్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. సార్లు ఎంఏజీ లేఅవుట్ గురించి మరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి దీని మీద రావాల్సిన ఆదాయాన్ని ఇమ్మీడియట్గా రాబట్టాలని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాసెస్ ప్రకారం చేయటానికి మరి 4 నెలల్లో టైం పట్టినప్పటికీ కూడా మరి మొన్న ఏదైతే మంత్రి గారు నారాయణ గారు వచ్చారో ఆ రోజున మొత్తం అంతా కూడా క్లియర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఏలూరు ప్రజానీకానికి శుభ పరిణామం. ఏదైతే లోగడ 72 మంది కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎలుడ ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ వేసుకుని దాన్ని ఏదైతే ఇదివరకు 9,000 అమ్మారో ఇప్పుడు దాన్ని 3,000 కానీ 4,000 కానీ పెంచి మళ్ళీ మిగతా ప్లాట్లు కూడా అమ్మకానికి అన్నీ కూడా రెడీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఆ డబ్బులు వస్తాయో దాన్ని జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూడ పరిధి 15 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి అదంతటి కూడా మరి ఆదాయానికి తగ్గట్టుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే 16 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు 15 నెలల చిన్నారికి అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన తాబిష్ అలీ అనే చిన్నారి తీవ్ర కడుపు నొప్పి, మలంలో రక్తస్రావంతో చేరగా ఇండక్షన్ సమస్యగా గుర్తించారు. సాధారణంగా దీనికి ఓపెన్ సర్జరీ అవసరమవగా పెడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఏబి జగదీష్ బృందం ఎలాంటి కోత లేకుండా న్యూమాటిక్ రిడక్షన్ విధానంలో నియంత్రిత గాలి పీడనం ద్వారా సమస్యను పరిష్కరించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ₹1,00,000 వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ కింద ఉచితంగా అందించారు. నేను డాక్టర్ పద్మ, అనస్థిషియా హెచ్ఓడికి. మా దగ్గర ఒక బాబు 1.5 ఇయర్ బాబు
ఒక 5 రోజుల క్రితము రియా హాస్పిటల్ రావడం జరిగింది. బాబు కండిషన్ వచ్చినప్పుడు విపరీతమైన వామిటింగ్స్ అండ్ ఫీవర్ ఎక్కువగా ఉండింది. సో అప్పుడు మేము కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసి క్లినికల్గా డయాగ్నోస్ చేసేసి అది ఇంటర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పేగు మడత అని అంటారు. సో అట్లా పేగు మడత పడడం మూలంగా బాబు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అది చాలా ప్లేసెస్లో తిరిగేసి ఇక్కడికి వచ్చారు. అలాంటి కండిషన్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి. సో అవి డయాగ్నోస్ చేసిన తర్వాత వెంటనే మేము ఆపరేషన్స్ లేకుండా మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా అది బవల్లో ఉండే గ్యాస్ అంతా రిలీజ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా బాగా రికవర్ అయిపోయాడు. తర్వాత వెంటనే ఒక సెకండ్ డే ఫీడింగ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. సో బాబు కండిషన్ ఇప్పుడు చాలా బాగుంది. నేను డాక్టర్ జగదీష్ అండి, చిన్నపిల్లల ఆపరేషన్ వైద్య నిపుణుని. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మనకు ఈరోజు ఒక మంచి సర్జరీ లేకుండా ఒక పిల్లోడికి వైద్యం చేశాము, పేగు మడతపడి ఉంటే. విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ అందుబాటులో ఉన్న వసతులపై ప్రయాణికులు, కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశంలోని బిజియెస్ట్ జంక్షన్ అయినటువంటి విజయవాడ స్టేషన్ను అమృత్ భారత్ కింద పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేందుకు టెండర్లలో మార్పులపై త్వరలోనే పార్లమెంటు సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖతో రాష్ట్ర సీఎంలతో చర్చిస్తామన్నారు. సౌత్ నార్త్ మధ్య పెద్ద జంక్షన్ కాబట్టి మరిన్ని డార్మెటరీలు రావాలని, త్వరలోనే మచిలీపట్నం గోవా రైలుతో పాటు అమ్మవారి పేరుతో ఒక రైలును తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని మాయమాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కేసుల ఆధారాలు లేవంటూ తమను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, అయితే ఇప్పుడు తాను ఇచ్చిన ఫిర్యాదుపై అసలు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందో లేదోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, ఎస్హెచ్ఓ గారిని కూడా కోరుకుంటున్నాను. మరి ఎస్హెచ్ఓ గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 90.